ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. పోలీసులంటే ఓ నమ్మకం, ఓ భరోసా. ఎలాంటి ఆపదొచ్చినా, ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన కొందరు పోలీసులే అడ్డదారులు తొక్కుతూ పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చన తెస్తున్నారు. ఇంకొందరు పోలీసులైతే ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన బాధిత మహిళలను లోబర్చుకుని వేధింపులకు పాల్పడుతూ అడ్డంగా దొరుకుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని కొందరు కానిస్టేబుల్స్ పాడు పనికి తెరలేపారు. స్పా సెంటర్ల యువతులతో రాస్లీలలు నడిపిస్తూ దొరికారు. ఇదే వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మధురానగర్ పోలీస్ స్టేషన్లో దామోదర్, నాగరాజు, సతీష్లు అనే ఈ ముగ్గురు కానిస్టేబుల్స్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇదే పోలీసులు పిఎస్ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు గత కొన్ని రోజుల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇంతేకాకుండా ఈ పోలీసులు లంచాలతో పాటు స్పా సెంటర్ల యువతులతో రాస్లీలలు కూడా నడిపించినట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే ఇందులో భాగంగానే ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ మరో హోంగార్డ్ స్పా సెంటర్లోకి వెళ్లిన దృశ్యాలను పరిశీలించారు. దీంతో మొత్తానికి ఆరోపణలు కాస్త నిజమేనని తేలడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వీరిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న కానిస్టేబుల్స్ దామోదర్, నాగరాజు, సతీష్లను సస్పెండ్ చేశారు. ఇదే అంశం ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన కొందరు పోలీసులు ఇలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.